మాత్రం కోరుకుంటాం. ఆయన ఆశీస్సులు వాళ్ళకి ఎప్పుడు ఉండాలని, మా మా కోఆపరేషన్ కూడా వాళ్ళ పిల్లలకు ఎప్పుడు ఉంటుందని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. విశ్వవెంకటన్న లేకపోవడం అనేది ఒక స్లాంగ్, ఒక ఆర్టిస్ట్ లేకపోవడం అనేది ఇండస్ట్రీలో అది కూడా ఒక లోటే. తీర్చలేంది. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతి కలగాలని మరొకసారి తెలియజేసుకుంటూ మీరు వచ్చారు. అంటే ఇండస్ట్రీ మధ్యలో ప్రభాస్ గారి ఒక న్యూస్ ఎక్కువ స్ప్రెడ్ అయింది. అసలు అదేంటి? ఫేక్? అవును, ఫేక్ అది ఫేక్ న్యూస్. అది అతను ఎవరో ఫోన్ చేసి చెప్పాడు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రభాస్ సార్ కూడా హెల్ప్ చేస్తున్నారు. 50 lakhs మా డాడీ బతుకుతారని ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరు చాలా హోప్తో ఉండే. కాకపోతే ఏంటంటే తర్వాత ఫేక్ న్యూస్ అని తెలిసింది. అది మీడియాలో కూడా చాలా స్ప్రెడ్ అయింది. అది ఫేక్ న్యూస్ అని. విశ్వవెంకట్ గారి నటన గురించి మీరు ఏం? ఆయన నటన గురించి చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాలు కానీ ఎక్కడన్నా కానీ ఆయనకు ఎక్కడ పోయినా ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన మంచి ఆర్టిస్ట్ సార్ వెంకటన్న. ఆయన డైలాగ్ చెప్తేనే చాలు. అలా ఆయన ఒక డైలాగ్ చెప్తే అది థియేటర్లో మొత్తం దద్దరిల్లిపోతుంది. మంచి యాక్టర్. ఈరోజు మా మధ్యలో లేడు మా అన్న మిస్ అన్న. తలసన్న కలిసినాము. తలసన్న కూడా మంచి హెల్ప్ చేసిండు. తలసన్న కూడా ఏమన్నాడంటే హాస్పిటల్ తీసుకెళ్ళండి మాట్లాడతాను. అన్న కూడా మాట్లాడిండు. మంచిగా మాట్లాడారు. అందరూ స్పందించారు. కాకపోతే ఏమో నా విషయం నాకు దాని గురించి